శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ మహాసరస్వతి నమరే ఓం. శ్రీ మాత్రే నమ. కర్కాటక రాశి వారికి బ్రహ్మాండమైనటువంటి కాలము ఈ యొక్క శ్రావణ మాసం, ఆగస్టు నెల. వీరికి గ్రహ సంచారం చూస్తే కర్కాటక రాశి వారికి జన్మంలో రవి నడుస్తున్నాడు ప్రస్తుతం. తదుపరి 16వ తారీఖు ఆగస్టు నుంచి 2వ స్థానంలో సంచారము. అట్లే బుధుడు, శుక్రుడు 2వ స్థానము. తర్వాత వక్రిగతై బుధుడు 24వ తారీఖు నుంచి వచ్చే నెల మళ్ళీ సంచారం జన్మస్థానం యొక్క పరిస్థితి వస్తారు. అట్లానే 3వ స్థానంలో కేతువు కర్కాటక రాశి వారికి. వక్రగత అయినటువంటి శని 7వ స్థానం సంచారం. అట్లానే రాహు 9వ స్థాన సంచారం. తర్వాత కుజుడు, గురుడు 11వ స్థానంలో సంచారం. ఈ సంచారం చూస్తే మనకి కర్కాటక రాశి వారి బ్రహ్మాండ కాలం ఏంటంటే దాదాపు వీరికి శని తప్ప మిగతా అన్ని గ్రహాలు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాయి. శని, రవి ఈ 2 గ్రహాలే ప్రతికూలమైన ఫలితాలు ఇస్తున్నాయి. మిగతా అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్న 8 గ్రహాలు కూడా, ఈ యొక్క 7 గ్రహాలు ఎవరెవరు ఎటువంటి ఫలితాలు ఇస్తారు అనంటే, సూర్యుడి వల్ల అకాల భోజనము, బంధువైరము సూచితంగా కనబడుతున్నాయి. అంటే బంధువైరం అంటే అకారణంగా గొడవలు పట్టడం, దానివల్ల కొంతవరకు మానసికమైన చికాకు పట్టడం ఉంటుంది. తర్వాత వీరికి సకాల భోజనం వండుకుంటారు, తినడానికి మాత్రం లేట్ చేస్తుంటారు. లేదా భోజనం వండుకోవడమో, లేదా ఎక్కడ బయటికి వెళ్ళడం, అక్కడ లేట్ అయి రావటమో, సకాలంలో భోజనం అనేది వీళ్ళకి ఉండదు. భోజన వేళలో మార్పులు అనేవి జరుగుతాయి. దానివల్ల కూడా కొంతవరకు ఇబ్బందిగా ఉంటుంది. గ్యాస్ ట్రబుల్స్ అవి చిన్న చిన్నగా వస్తూ ఉంటాయి కదండి, అట్లా. తర్వాత బుధుడు, శుక్రుడు చూసుకున్నట్లయితే శుక్రుడు చాలా మంచి ఫలితాలు ఇస్తున్నాడు. కొత్త వాళ్ళతో పరిచయాలు ఏర్పడటం, కొత్త వ్యక్తులతోని. అట్లానే వ్యాపార లావాదేవీలు చాలా బాగుంటాయి, రాణిస్తాయి కూడా. బుద్ధిబలం, మంచి సమయస్ఫూర్తి, ఆలోచనతో ఉంటాయి. బుధుడు కూడా అట్లానే ఇస్తాడు. లాభాలు మాత్రం నెమ్మదిగా వస్తాయి, ఒకటేసారి వచ్చిపడవు, నెమ్మదిగా లాభాలు వస్తాయి. అందుకనే బ్రహ్మాండమైన కాలం, ఒకటేసారి లాభాలు ఉండేటువంటి రావు. 3లో కేతువు వల్ల కొంతవరకు ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు అనేది గోచరంగా కనబడుతుంది. అప్పటికప్పుడు ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది అనుకొని. తర్వాత ఈ శని వల్ల ఏంటంటే ఆ 7వ స్థానంలో మాట ఏదైతే మీరు మాట్లాడుతుంటారో అది అర్థం చేసుకోకపోవడం, కొంతవరకు ఎదుటి మనిషి యొక్క ఇబ్బందులుగా తోస్తూ ఉంటాయి. మీరు ఒకటి అనుకుంటే వాళ్ళు ఇంకోటి అనుకోవటము, దానివల్ల ఇబ్బంది కలగడం అనేది జరుగుతుంది. అట్లాగే మళ్ళీ శని వల్ల శరీర పీడ అంటే చెప్పాను కదా ఇందాక, రకాల భోజనం వల్ల నరాలు కానీ, కీళ్ళ నొప్పులు కానీ, కీళ్ళ వాపులు కానీ, ఇవన్నీ కూడా అధికమైనటువంటి బరువు పెరగటం కానీ, ఇవన్నీ సూచితంగా కనబడుతున్నాయి కర్కాటక రాశికి. బరువు తగ్గటం ఒక ఎత్తు అయితే, పెరగటం ఇంకో ఎత్తు అన్నట్టుగా వాళ్ళకు బరువు పెరగటం అనేది కూడా చాలా కొద్దిగా కష్టతరమైనటువంటి విషయమే. తర్వాత మళ్ళీ వీరికి ముఖ్యంగా నరాల బలహీనత చాలా గోచరిస్తుంది. మరి వాళ్ళు ఇదివరకు ఏమన్నా మందులు వాడారా, ఇదివరకు ఏమన్నా ఒకటి పూట భోజనం చేశారా, లేదా పౌష్టికాహారం తీసుకోకపోవటం అనేది సూచితంగా మనకు కనబడుతుంది. అట్లాగే రాహు 9వ స్థానంలో సంచారం. రాహు 9లో ఉండటం వల్ల తండ్రి నుంచి వైరం కానీ, తండ్రి వర్గం నుంచి వైరం కానీ కలిగే అవకాశం ఉంటుంది. అట్లానే ఈ 9వ స్థాన సంచారం వల్ల కొంత సంతానం కూడా మాట వినకపోవటము, ఎంత చెప్పినా కూడా వాడు మాట వినకపోవటంతో పాటు చికాకులు తెప్పించటం, ఇటువంటివి ఇబ్బందులుగా ఉంటాయి. తర్వాత ఎంత ఉన్నా ఇంకా ఏమీ లేనట్టుగా గోచరిస్తూ ఉండటము అనేవి కొంత భ్రమ వాతావరణం అనేది ఏర్పడే అవకాశం ఉంటుంది. ఒక భ్రమణం అనేది కలుగుతుంది. కుజుడు వీరికి
11వ స్థానంలో సంచారం వల్ల అన్నదమ్ముల వల్ల సఖ్యత, అక్కజేళ్ల సఖ్యత అనేది బాగుంటుంది. వాళ్ళ వల్ల అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. గురుడు వల్ల 11వ స్థాన సంచారం వల్ల కొంత ప్రతికూల వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుంది. వీళ్ళు ఏదైనా ఒక పని మొదలు పెట్టుకుంటే అది ఒక ముందు వెనకపోవటం, ఇంక ముందు వెనకాల రావటం అన్నట్టుగా ఉంటుంది. అందరికీ గురుడు 11వ ఉంటే మంచి ఫలితాలు వస్తాయి కదా అనే అవకాశం కూడా ఉంది. కానీ ఎందులో అంటే శుభకార్యాలకు మంచిది. శుభకార్యాలంటే వివాహం కానీ వాటికి చాలా మంచిదైనటువంటిది, వాటికి ముందరకు వెళ్తాయి ఈ కాలం. కాబట్టి మొత్తం మీద కర్కాటక రాశి వారికి చూసినట్లయితే అద్భుతమైన కాలంగా గోచరిస్తుంది రాబోయేటువంటి ఆగస్టు మాసము. రాబోయే ఆగస్టు మాసంలో మెరుగైన ఫలితాలు పొందటానికి కానీ మహావిష్ణు ఆరాధన, విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోవటం చాలా విశేషంగా, నారాయణ కవచం చేయటం, అట్లానే గంధం ఏదైతే ఉంటుందో వాటితో ఇంట్లో ఉన్న వెంకటేశ్వర స్వామికి కానీ విష్ణుమూర్తికి కానీ అలంకరణ చేయటం, పూలతో అలంకరణ చేయటం చాలా విశేషంగా మంచి ఫలితాలు వస్తాయి. ఇంకా మంచి ఫలితాలు రావాలంటే ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవటం, స్వామికి యథోచితంగా మీకు అర్చనాది కార్యక్రమాలు చేసుకోవటం చాలా మంచిదైనటువంటిది సూచన. ఇటువంటివి ఇంకా మెరుగు ఫలితాలు పొందాలంటే శనేశ్వర అనుగ్రహాన్ని పొందండి. అప్పుడు ఇంకా బ్రహ్మాండమైనటువంటి అద్భుతాలైనటువంటి మీకు మాస ఫలితాలు ఉంటాయి ఈ ఆగస్టు మాసంలో. మంగళం మహత్. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం. శ్రీమాత్రే నమః. ఆగస్టు మాసం ఫలితాలు వచ్చినట్లయితే వృశ్చిక రాశి వారికి కొంత మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడడం, సమయస్ఫూర్తి ఆలోచన చేస్తూ మాట్లాడాలి. మాటల్లోనే మీ యొక్క నిబద్ధత అనేది బయటపడుతుంది. కాబట్టి చాలా సమయస్ఫూర్తి ఆలోచనగా మాట్లాడితే ఎదుటి మనిషి అపార్థం చేసుకోకుండా ఉంటాడు. ముఖ్యమైన విషయం ఇది ఈ ఆగస్టు మాసంలో చేయాల్సినటువంటి పని. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారిని చూసినట్లయితే వృశ్చికానికి మనము గ్రహస్థితి చూసినట్లయితే 3లో శని వక్రగతి, రాహు 5లో ఉన్నాడు. అట్లానే 7వ స్థానం 7వ స్థానంలో కుజ గురువులు, అట్లే 9లో రవి, తదుపరి ఆగస్టు 16 నుంచి 10వ స్థాన సంచారం, శుక్ర బుధులు 10వ స్థానంలో సంచారం, అట్లానే మళ్ళీ కేతు 11లో సంచారం. ఈ యొక్క గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా మీకు అనుకూలమైన అంశాలు ఏంటి అంటే శని వక్రగతి 3లో ఉన్నాడు. ఇది కొద్దిగా సానుకూలమైనటువంటి స్పందన. దీర్ఘకాలికంగా మీరు కొన్ని ఇబ్బందులు ఏవైతే పడుతున్నారో వాటికి కొంతవరకు రిలీఫ్ అనేది చెప్పచ్చు ఈ వృశ్చిక రాశి వారికి. అట్లానే కొత్త పరిచయాలు, సంపూర్ణమైన ఆనందాన్ని పొందడానికి కూడా ఒక మంచి నిర్ణయం ఇది. అట్లానే సుఖ సంతోషాలు వాటికైతే చాలా బాగా ఉన్నాయి. మీకు సంతానం కూడా చాలా అనుకూలంగా ఉంది. మొండిగా వ్యవహరిస్తారు సంతానం. అలా మొండిగా వ్యవహరించాలని మీరు జీవితకాలం చూసుకోక్కర్లేదు. ఏదో సర్ది చెప్పి చేస్తే సరిపోతుంది. వాడిని మీరు విపరీతమైన కోపాన్ని చూపించి వాడిని రాల్చడం వల్ల మీకే ఇబ్బందులు కలుగుతాయి. వస్తు నాశనము, ఏదైనా వస్తువులు ఏవైతే ఉంటాయో అవి కొంతవరకు ఇబ్బంది, హోమ్ అప్లయన్స్ లాంటివి ఏవైతే ఉంటాయో అవి కొంత ఇబ్బందికరమైన వస్తువు, అంటే అదైనా కావచ్చు, వాహనమైనా కావచ్చు. వస్తువులు జాగ్రత్తగా దేనికి దానికి అప్పుడే ఏదైనా ఇబ్బంది వస్తే ఎప్పుడో చూసుకోవటం మంచిది. అట్లానే మీరు ఏదైనా మాట్లాడేటప్పుడు బంధుమిత్రాలతో చాలా జాగ్రత్తగా వ్యవహరించి మాట్లాడటం మంచిది. ప్రముఖుల్ని కలుస్తారు, మంచి లాభాన్ని పొందుతారు వాళ్ళతో. అట్లానే కుజుడు 7లో ఉండటం వల్ల సత్ఫలితాలు అనేవి రాక కొంతవరకు అనారోగ్య సూచనలు ఉన్నాయి. అంటే అతి వేడి, ఉష్ణము కానీ, లేకపోతే భుజాలకు సంబంధించి నొప్పులు కానీ,
వెన్నుకు సంబంధించిన నొప్పులు కానీ అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. రక్తహీనత, రక్తం కూడా లోపించే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా రక్తానికి కానీ ఏదన్నా అనారోగ్య సూచన వస్తుంది అంటే దానికి వెంటనే మీరు బలం టాబ్లెట్ లేదా డాక్టర్ని సంప్రదించడం చేయడం మంచిది. గురుడు మంచి ఫలితాలు ఇస్తున్నాడు. పుణ్యక్షేత్ర దర్శనాలతో పాటు పుణ్యుల్ని కలవటం, సత్సాంగత్యం ఉండటం, పుణ్యక్షేత్ర దర్శనంతో పాటు అక్కడ ఉన్నటువంటి పుణ్య ఫలితాలు పొందటం, సంపూర్ణమైన ఆనంద వాతావరణం అనేది గురువు గోచరిస్తున్నాడు. కాబట్టి రవి ఇక్కడ 9లో ఉన్నాడు. సూర్యుడు అధికారం వల్ల లాభము, కార్యజయం అనేది కలుగుతుంది. తదుపరి ఆగస్టు 16 నుంచి 10వ స్థానంలో సంచారం ఉన్న రవి స్వక్షేత్రాధిపతి. వృత్తి ఉద్యోగాలు చేసేటువంటి వారు జాగ్రత్తగా సమయస్ఫూర్తి ఆలోచనగా మాట్లాడి ఎదుటివారికి సమాధానం చెప్పాలి. అట్లానే బుధుడు వల్ల బుద్ధిమాంద్యత అనేది కలుగుతుంది. కాబట్టి ఆలోచన ధోరణి కొంతవరకు ఆలోచింపజేసుకునేటట్టుగా పెట్టుకోండి. అప్పటికప్పుడు ఆలోచన ధోరణి మాంద్యం జరుగుతుంటే బ్లాక్ అయిపోతుంది మైండ్ అనేది. కాబట్టి అలా కాకుండా కొంత ఆలోచన చేసినా నిర్ణయం చెప్పండి. అట్లానే శుక్రుడు కూడా అక్కడే ఉన్నాడు 11వ స్థానంలో. ఈ 10వ స్థానంలో శుక్రుడు సంచారం వల్ల నూతనమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడి మంచి కార్యసిద్ధి అనేది కలుగుతుంది. ఏదైనా కార్యం కానీ ఆనందం కానీ విందు వినోదాల్లో పాల్గొనడం వల్ల శుక్రుడు వల్ల ఆరోగ్యకరమైన వాతావరణం ఉంది. కేతు 11లో ఉండటం వల్ల సత్కీర్తి లాభం పొందుతారు. ఇష్టకార్యసిద్ధి, మంచి క్షేత్ర దర్శనం ఏదైతే ఉందో చేసుకోవటం వల్ల మంచి ఆలోచనలు అనేవి ఇంకా పెరుగుతాయి. కాబట్టి మొత్తం మీద వృశ్చిక రాశి వారు చూసినట్టయితే ప్రతికూల వాతావరణం ఉండే గ్రహాలు ముఖ్యంగా చెప్పాలంటే రాహు. ఈ రాహుని అనుగ్రహం పొందడానికి కానీ ఆదివారం అమ్మవారికి ఆరాధన, కుంకుమార్చన చేసుకోవడం చాలా విశేషమైనటువంటి గుణం. అట్లనే ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం వల్ల మంచి సత్ఫలితాలు పొందుతారు. ఇవి కాకుండా ఇంకా ఏమైనా చేసుకోవచ్చా అంటే ఖడ్గమాల స్తోత్ర పారాయణం కానీ, కుంకుమార్చన కానీ, అమ్మవారి క్షేత్ర దర్శనం కానీ చేసుకోవడం మంచిది. మీరు మళ్ళీ ఎరుపు రంగు గోవుకి కందులు నానబెట్టి ఆవుకు పెట్టడం వల్ల మంగళవారం రోజు ఈ అపవాదాలు మిగతా ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా నశించిపోయి మంచి సత్కీర్తి, సత్లాభాలు అనేవి కలుగుతాయి. ఈ ఆగస్టు నెలలో ఈ వృశ్చిక రాశి వారికి 70% బాగుంది, 30% బాగాలేదు. కాబట్టి ఆలోచన ధోరణితో మెలగండి, మంచిగా సమాధానం చేయండి. అప్పుడు మీ మీద ఎటువంటి అపవాదం అనేది రాదు.